వాణిజ్య పంటలైన వరి, పత్తి, మొక్కజొన్నకు ధీటుగా వివిధ కూరగాయల సాగుని చేస్తూ వరి, మొక్కజొన్న పంటల కన్నా కూరగాయల సాగులోని అధిక లాభాలని పొందుతూ ఉండటం విశేషం. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామానికి చెందిన ఓ యువ రైతు కాకర పొట్లకాయ, దొండకాయ, బెండకాయలను సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా రైతులు అనుకునేది వాణిజ్య పంటలు మాత్రమే లాభసాటిగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే వాటిని మించి లాభాలను కూరగాయల సాగు చేసే రైతు సంపాదిస్తారు అని ఊహించరు. కానీ ఎక్కువ కమతాలు ఉన్న రైతులకు వాణిజ్య పంటల ద్వారా లాభాలు రావచ్చేమో కానీ చిన్న కమతాల రైతులకు పెద్దగా రావు. కూరగాయల సాగులో కోత ప్రారంభమైన దగ్గర నుంచి రోజు విక్రయాల ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ రైతులు వినూత్నంగా కూరగాయల సాగు చేస్తూ దిగుబడి ఆదాయం రెండూ పొందటం విశేషం. మనం చూస్తున్న ఈ రైతు పేరు శ్రీను. కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మేకల శ్రీనండి. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా మెట్ట వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో భాగంగా గతంలో పత్తి, మిర్చి ఇట్లాంటి వాణిజ్య పంటలు వేసేవాడిని. ఇప్పుడు తీసేసి వాటి వల్ల లాభసాటి కనిపెట్టలే, కూలీల కొరత ఇబ్బంది వల్ల కూరగాయలు సాగు చేద్దామని నిర్ణయించుకున్నాను. ఒక 2 ఎకరాల పొలం కౌలు తీసుకొని దొండ 1 ఎకరం, 1 ఎకరంలో బేర, సొర, కాకర అది కొద్దిగా వేసుకొని సాగు చేసుకోవడం జరుగుతుంది. కర్రపందిరిలాగా సత్తుపల్లి వెళ్ళి కర్ర తెచ్చుకొని కర్రపందిరిలాగా ఆంధ్ర కూలీలు పెట్టి వేయించుకున్నాను. దొండ మొక్కలు కూడా అక్కడే తెచ్చి నర్సరీ నుంచి తెచ్చి వేసుకున్నా. మంచిగానే వస్తుంది. గతంలో పెట్టుబడి బాగా వచ్చేది, ఇప్పుడు పెట్టుబడి అంతగా రావట్లేదు. కాకర, పొట్ల, దొండ, బెండ, సొరకాయ సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. ఇంతకు ముందు ఈ రైతు ఎన్నో రకాల వాణిజ్య పంటల సాగు చేసినా ప్రస్తుతం కూరగాయల సాగులో అధిక ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు. డైలీ వేజీగా వారానికి కోత సాగు చేసుకోవడం వల్ల డైలీ పైసలు వస్తున్నాయి. పెట్టుబడి కూడా తగ్గుతుంది. మనం డ్రిప్ సిస్టమ్, గవర్నమెంట్ వారు డ్రిప్ ఇచ్చారు. డ్రిప్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్, నీళ్లు కట్టడానికి లేదు, కలుపు కనుక అంతకరం రావట్లేదు. వారానికి ఒకసారి కటింగ్ పెట్టుకొని ఖమ్మం మార్కెట్లో చేస్తున్నాను. దానివల్ల మనకి లాభసాటిగా అనిపించి గత 3 సంవత్సరాల నుంచి దొండ పందిరి వేసి కూరగాయలు సాగు చేయడం జరుగుతుంది. దీనివల్ల 10 మంది కూలోళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను. నాకు కూడా మంచిగానే దిగుబడి బాగానే వస్తుంది, మంచిగానే లాభం అనిపించింది. నాతో పాటు తోటి రైతులు కూడా ఒకే పంట మీద చూడకుండా ఇట్లాంటి కూరగాయ పంటలు వేసుకొని సాగు చేసుకొని మంచిగా లాభం పొందాలని కోరుకుంటున్నాను.